నిశితను పెళ్లిపీటలపై చూస్తూ ఉంటే శ్యాంవర్ధన్ మనసు దహించుకుపోతోంది. ఈ పెళ్లి ఎలా అయినా ఆగిపోతే బావుండును అనుకుంటున్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటూ దూర ప్రాంతం నుండి అప్పుడే వచ్చిన వాళ్ల బంధువు ఒక ఆమె పెళ్లి మధ్యలోకి వెళ్ళి నిలబడింది. ఎందుకు ఎందుకు అంటూ మహదానందాన్ని మనసులోనే నొక్కుపెట్టి ముందుకొచ్చాడు శ్యాంవర్ధన్. శ్యాంవర్ధన్ని ఓ నెట్టు నెట్టి గంగాధరం దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా గంగాధరం, మా వాడికి నీ మాయమాటలతో కట్నమాస చూపి కుంటిదాన్ని అంటగట్టాలని చూస్తావా? అయినా దాన్ని పోషించడానికి నువ్విచ్చే ఆ ముష్టి ₹1,00,000 ఏ మూలకొస్తాయి? ఆ 1,00,000 కాక ఇంకా ఏమేమి ఆశలు చూపావు అంటూ కేకలేసింది. తల కొట్టేసినట్లయింది గంగాధరానికి. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా బిత్తరపోయి చూస్తున్నారు. మర్యాదగా మాట్లాడండి. మీ అబ్బాయే మా నిశితను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. ఆశ చూపడం ఏమిటి? మేమలాంటి చిల్లర మనుషులం కాదు అన్నాడు గంగాధరం. తెలుస్తూనే ఉంది. కుంటిదానికోసం ఎవరైనా వస్తారా? దానికేమైనా తల్లిదండ్రులా, అన్నదమ్ములా? 4 రోజులు కూడా తక్కువ కాకుండా జీవితాంత పోషించాలి. అలాంటి దాన్ని చేసుకుని అష్టకష్టాలు పడాల్సిన కర్మ మావాడికేమిటి అంది. మానసిక రోగుల కన్నా మా నిశిత ఎంతో మేలు. చేతిమీద కురుపులేస్తే చెయ్యిని నరుక్కుంటామా? కాలు లేనంత మాత్రాన జీవితమే లేకుండా పోతుందా? దయచేసి నా మాట విని ఈ పెళ్లి జరగనివ్వండి అన్నాడు ప్రాధేయపడుతూ గంగాధరం. వాళ్ళని బ్రతిమాలొద్దు మావయ్య, నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ పక్కనున్న ఆడవాళ్ల సాయంతో లేచి నిలబడింది నిశిత. ఆ మాటతో నువ్వు రారా అంటూ పెంపుడు జంతువును లాక్కెళ్ళినట్లు పెళ్లి కొడుకును లాక్కెళ్ళిందామె. అది చూసి నిశ్చేష్టులయ్యారు గంగాధరం, సంవేద. శ్యాంవర్ధన్కి ఆనంద తాండవం చేయాలని ఉంది. ఆఫీస్ నుండి అర్జెంటుగా రమ్మని కాల్ రావడంతో వెళ్ళాడు. నిశితని ఓదార్పుగా అక్కున చేర్చుకుంది దేవికారాణి. నిశితకి ధైర్యం చెప్తూ భార్య పక్కనే కూర్చున్నాడు గంగాధరం. ఆయనకి సంఘటన చాలా అవమానకరంగా ఉంది. పెళ్లి చూడాలని వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. సంవేద కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఆముక్త. అది గమనించిన ద్రోణ వాళ్ల దగ్గరికి వెళ్ళాడు. సంవేదను చూస్తూ కూర్చున్నాడు. సంవేదను అర్థం చేసుకుని ఆమె తప్ప ఇంకో స్త్రీ అవసరం లేదు అనుకునే భర్త దొరికి ఉంటే ఈ సమస్యలుండేవి కావు. ఆమెకు దగ్గరగా వెళ్ళి ఓదార్చాలని ఉన్నా, నీకేం పర్వాలేదు నేనున్నాను అని చెప్పాలని ఉన్నా, భూమికి పాదానికి మధ్యలో చెప్పులా ఏదో శక్తి అడ్డుగా ఉంది ద్రోణకి. చిన్న కాగితం మీద గొప్ప చిత్రాన్ని వేయగలిగిన ద్రోణ ఈ బ్రతుకు చిత్రానికి ఏ కాగితం సరిపోతుందో, ఏ రంగులు కావాలో అంచనా వేయలేకపోతున్నాడు. వ్యక్తంలో నుంచి అవ్యక్తంలోకి వెళ్ళినట్లు ఆలోచిస్తున్నాడు. జీవితం అనేది కొందరికి కళ అయితే కొందరికి ఆట, కొందరికి వినోదమైతే మరికొందరికి విషాదం. కానీ ప్రతి వ్యక్తికి కొన్ని కష్టాలు, బాధలు అవసరం. పడవలో అడుగున కొంత బరువేయందే అది నిలకడగా ప్రయాణం చేయదు. పడినప్పుడే లేస్తాం, భంగపడ్డప్పుడే పోరాడతాం. అందుకే జీవితం ఓ అసాధారణ వ్యాపారం. అందులో ఎలా జీవించాలన్నది గొప్ప కళ. దాన్ని నేర్చుకోవటమే కాదు, నేర్పడం కూడా అవసరం అనుకుని, సంవేద, ఈ పెళ్ళి ఆగిపోయినందుకు సంతోషించు అన్నాడు ద్రోణ. వెంటనే తలెత్తి ఎందుకన్నట్లు చూసింది సంవేద. ఆమెను చూస్తూ ఉంటే భూమిలోకి కృంగిపోతున్న దానిలా ఉంది. నిశితకి మీరు చేయాల్సింది పెళ్లి కాదు. అలాంటి ప్రయత్నం మీరు చేసినప్పుడల్లా ఆమె మనసు గాయపట్టం తప్ప ఇంకేం ఉండదు. పెళ్ళే సెక్యూరిటీ అని కూడా అనుకోవద్దు. మనిషి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మన పనులే మనకి సెక్యూరిటీ అన్నాడు ద్రోణ. తనేం పనులు చేయగలదు అంది నిరుత్సాహంగా. నిశితలో కాలు సహకరించకపోవటం అనేది పెద్ద లోపం కాదు. అన్ని పనులు కాకపోయినా కొన్ని పనులు చక్కగా చేసుకోగలదు. ఆ కొన్నిటినే అనుకూలంగా మలుచుకుని కొంత సాధన చేయించి చూద్దాం అన్నాడు. ఎంతైనా నా చెల్లెళ్ళు చిల్లుకుండ సార్, ఆ కుండతో తోట నేను తడుపుతుంది అంది సంవేద. చిల్లుకుండతో కూడా ఉపయోగం ఉంటుంది సంవేద, వెయిట్ అండ్ సీ అన్నాడు స్థిరంగా. అతని మాటలు వింటూ ఉంటే నిశిత జీవితానికి ఏదో దారి కనిపిస్తున్నట్లు, ఇంకా ఏదో స్పష్టత రాని ఆశల అల్లిక ఆమె కళ్ల ముందు మెదిలింది. ఇక నేను వెళ్తాను, ఇంకో గంటలో నేను ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ద్రోణ ఇంకొద్దిసేపు ఉంటే బావుండునని సంవేద మనసు ఆశించింది. ఆమె ఫీలింగ్ ఆమెకే విచిత్రంగా అనిపించి, అలాగే సార్ అంది 2 చేతులు చాలా పద్ధతిగా జోడించే. ద్రోణ బాయ్ చెప్తూ తను చెప్పిన ఆ 4 మాటలకే ఆమె ముఖం తేటగా మారటం గమనించాడు. నేను ఆటోలో వెళ్తాను ద్రోణ అంది ఆముక్త. అతనేం మాట్లాడలేదు. ఆటోని పిలిచి ఆమెను ఎక్కించాడు.
అతను కారెక్కి డ్రైవ్ చేసుకుంటూ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. కొద్ది రోజులు గడిచాయి. ద్రోణ వేసిన నిశిత బొమ్మకి జాతీయ స్థాయిలో అవార్డొచ్చింది. అలా వచ్చినట్లు అన్ని పత్రికలు ప్రకటించాయి. ఎందరో కళాకారులు, కళాభిమానులు ద్రోణను అభినందిస్తూ అతని మొబైల్కి మెసేజ్లు పంపుతున్నారు. అందరికన్నా చైత్రిక పంపిన ఎస్ఎంఎస్లో ఓ ప్రత్యేకత ఉంది. ఆముక్త ఫోన్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సంవేద నుండి ఓ ఫోన్ కాల్ కానీ, చిన్న ఎస్ఎంఎస్ కానీ లేదు. ద్రోణలో అదోలాంటి నిరాశ, వెలితి. మనిషికి ఏది అనుకున్నట్లు జరగదు, జరిగేది అనుకున్నది కాదు, అదే జీవితం అని ద్రోణకి తెలియంది కాదు. కానీ మనిషి మనసు విచిత్రం. రహస్యంగానే తనకేం కావాలో అది కోరుకుంటూనే ఉంటుంది. అది జరగదని తెలిసినా అలా కోరుకోవటం మానుకోదు. ఆ కోరికలో కలిగే స్పందన తాలూకు రసానుభూతి ఎంత డబ్బు సంపాదించినా రాదు, ఎంతమందితో మాట్లాడినా రాదు. అదో అలౌకిక స్థితి. ముఖ్యంగా కొందరు కళాకారులు ఇలాంటి స్థితిలోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. ఆ ఇన్స్పిరేషన్ వాళ్లలోని కళకి, సమర్థతకి జీవం పోస్తుంది. అదొక అసాధారణ చర్య. సంవేద తాలూకు ఆలోచనలు అతని అంతఃచక్షువుని ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి. అదొక రహస్యనిధి. అవార్డు తాలూకు ఆహ్వాన పత్రాలు అందరికీ అందాయి. అవార్డు సభ ప్రారంభం కాబోతుంది. ఆహుతుల సమక్షంలో ఆడిటోరియం కళకళలాడుతోంది. కళాభిమానులు, కళాకారులు, నగరంలో ప్రముఖ వ్యక్తులు ఆ సభలో కూర్చుని ద్రోణలోని ప్రజ్ఞను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ముందుగా సరస్వతీదేవి విగ్రహం ముందు జ్యోతి వెలిగించారు. కార్యదర్శి మైక్ ముందు నిలబడి ఒక్కో వక్తను పేరు పేరున పిలిచి వేదికను అలంకరించమని గౌరవపూర్వకంగా చెప్తున్నాడు. ఒక్కొక్కరే వెళ్లి వేదికపై ఆసీనులయ్యారు. అధ్యక్షకులు మాట్లాడి కూర్చున్నాక ఒక్కో వక్త లేచి ద్రోణలోని ప్రత్యేకతను, ఆయన కుంచెనడిపిన తీరును ప్రశంసిస్తూ బొమ్మల్ని గీయటంలో అతను ఎలాంటి మెడుకవల్ని ఎలా వడిసి పట్టుకున్నాడో చెప్పారు. ఇంత చిన్న వయసులో అతనెంత గొప్ప అభివృద్ధిని సాధించాడో, ఒక కళలో నిష్ణాతును అవ్వదలుచుకున్న వాళ్లలో ఎలాంటి లక్షణాలు ఉండాలో అవన్నీ ద్రోణలో ఉన్నాయన్నారు. అన్నిటికన్నా పోటీలలో నిలబడటానికి అతను ఎంచుకున్న కళారూపం ఎంత ఉదాత్తమైనదో చెప్తూ ఆ చిత్రాన్ని గీయటంలో అతనిలోని ఆవేశపూరితమైన మనో అవకాశం ఉక్కిరిబిక్కిరి అయి ఇక ఆగలేక అంతిమ క్రియగా ఎలా గర్జించుకుంటూ కురిసిందో, దానికి అతను వాడిన కాగితం విప్పుకుని విస్తరించిన సముద్రంలా ఎలా మారిందో అద్భుతంగా వర్ణిస్తూ ఉంటే ఆడిటోరియంలో చప్పట్లు మారుమ్రోగాయి. చూసారా, మీలోని కళ మీకెంత గుర్తింపునిచ్చిందో అన్నట్లు చైత్రిక కళ్ళు మెరిశాయి ద్రోణను చూసి. ద్రోణ పట్ల అభినందనతో సంవేద కళ్ళు తడిసి తళుక్కుమన్నాయి. ఆముక్త కళ్ళు ఆశ్చర్యంతో ఆవులించాయి. శృతిక కళ్ళు అభావంగా తన చీర మీద ఏదో మరక ఉన్నట్లు అనిపించి దాన్నే చూసుకుంటున్నాయి. వేదికపై కూర్చుని ఉన్న ద్రోణ వాళ్ళ నలుగురిని గమనిస్తూ తన కళ్ళని ఒక్క క్షణం సంవేద మీద నిలిపాడు. ఎంత సాధించినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది కళాకారులకి. కానీ సంవేద కళ్ళలోని తడి, ఆ తడిలోని తృప్తి ద్రోణ మనోమందిరాన్ని తడిపి బీటలు వారిన అతని హృదయ భూమిని చిత్తడి చిత్తడి చేసింది. ఈ క్షణంలో ఇంతకన్నా తనకి ఇంకేం కావాలనిపించట్లేదు. ఈ తృప్తి చాలనిపిస్తోంది. ఈ తృప్తే కాదు, సంవేదలోని మానసిక వ్యధను తొలగించి ఆమెను సంతోషపెట్టాలంటే ఇంకా తను చేయదగిన పనులు ఏమున్నాయో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచన కూడా తనకి ఆనందంగానే ఉంది. ప్రేమించే మనసు పడే పరితపన, పరితాపం ప్రేమింపబడే వాళ్ళకి అజ్ఞాత రక్షణగా ఉంటుందనటానికి ద్రోణ ఆలోచనలే నిదర్శనం. ముందు వరుసలో కూర్చుని ఉన్న ద్రోణ తల్లిదండ్రులు విమలమ్మ, సూర్యప్రసాద్ పుత్రుని అభివృద్ధిని చూసి పొంగిపోతూ ఉన్నారు. ద్రోణ స్పందనని ఎప్పుడెప్పుడు విందామా అని ఆహుతులైన శ్రోతలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చివరిగా ద్రోణ మాట్లాడతాడని అధ్యక్షులు చెప్పటంతో తలపడిన పెద్దవాళ్ల పక్కన కూర్చుని ఉన్న యువకుడైన ద్రోణ లేచి నిలబడ్డాడు. మళ్లీ చప్పట్లు మోగాయి. సభకు నమస్కారం అంటూ మొదలుపెట్టి ఆర్ట్ అంటే ఏమిటి, దానివల్ల కలిగే ఉపయోగాలేమిటి అన్న అంశంపై అనర్గళంగా మాట్లాడుతూ దానికి ఎలాంటి ఇన్స్పిరేషన్ కావాలి, ఎలాంటి డెడికేషన్ కావాలి, ఎలాంటి వాతావరణం కావాలి అన్నది కళ్ల ముందు కనిపిస్తున్నట్లే మాట్లాడాడు. ఆ తర్వాత, నేను ఈరోజు అవార్డు అందుకోవడానికి కారణాలు ఎన్ని ఉన్నా అందుకు నిశిత అనే అమ్మాయి రూపమే ప్రధాన కారణమని నేను నమ్ముతున్నాను. ఆ అమ్మాయి లేకుంటే ఈరోజు నాకు ఈ అవార్డు లేదు. అందుకే ఈ అవార్డుతో పాటు నాకు ఇస్తున్న ఈ డబ్బుని ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం వినియోగించాలనుకుంటున్నాను అన్నాడు. ద్రోణ మాట అనగానే సంతోషంతో కూడిన చప్పట్లు ఆడిటోరియంను అదరకొట్టాయి. ఒక క్షణమాగి ద్రోణ మాట్లాడటం మొదలుపెట్టాడు. నిశిత తనకి కాలు లేదని, తన ఓటికుండనని అనుకుంటోంది. తన మీద తనే జాలిపడుతోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది.
కానీ అది తప్పు. ఎలా అంటే, ఒక తోటమాలికి తన కావిడిలో ఒక మంచి కుండ, ఇంకొకటి చిల్లి కుండ ఉన్నాయట. ఏటి నుండి నీళ్లు తెస్తున్నప్పుడు మంచి కుండ తోటను తడిపితే చిల్లుకుండ తోటకెళ్లే దారిలో ఉండే మొక్కల్ని తడిపేదట. ఆ విషయం ఆ తోటమాలికి కానీ ఆ చిల్లుకుండకి కానీ తెలీదు. దారిలో ఉన్న పూల మొక్కలు ఎన్నో అందమైన పూలు పూసి ఎంతోమంది స్త్రీల సిగలను అలరిస్తూ ఉంటే తోటమాలి చిల్లుకుండను ప్రేమతో దగ్గరకు తీసుకుని, పగిలిపోయిన నిన్ను నిజానికి పారేయాలి, కానీ నీ మీద నాకున్న ప్రేమ అందుకు అనుమతించదు. అందుకే నాకు తోచిన పద్ధతిలో నిన్ను వాడుకుని నీ ఉపయోగం ఎంతవరకు ఉందో అంతవరకు నిన్ను ఉపయోగించుకుంటాను అని తోటకెళ్లే దారిలో మంచి మంచి పూల మొక్కల్ని నాటి చిల్లుకుండను తన కావిడిలో నుంచి తీయకుండా ఉంచుకున్నాడట. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే, పనికిరాని కొండ కన్నా పగిలిన కుండ మిన్నా అని. అందుకే నిశిత లాంటి వాళ్ళు ఎందరో ఉన్నా ఒక సేవా సంస్థను కలిసి మాట్లాడొచ్చాను. అక్కడ వాళ్ళు చేస్తున్న పనుల్ని గమనించి ఆశ్చర్యపోయాను. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో ఉపయోగం ఉంది. ఆర్థికపరమైన లాభాలున్నాయి. మానసికమైన ఉల్లాసం ఉంది. అదొక బడి, అదొక గుడి, అదొక పరిశ్రమ. నిశిత తరపున నేను డొనేట్ చేస్తున్న ఈ డబ్బుతో రేపటి నుండి నిశిత అక్కడే ఉంటుంది. అలా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు నేను చేసి వచ్చాను. ఇకపై నిశిత ఎవ్వరికీ బరువు కాదు. తనని తను పోషించుకుంటుంది. తనకు తనే సెక్యూరిటీగా నిలబడుతుంది. నిశితే కాదు, నిశిత లాంటి వాళ్ళు ఎందరో అక్కడ ఆత్మస్థైర్యంతో ఆనందంగా ఉన్నారు. ఈ విషయంపై నిశిత కుటుంబ సభ్యులతో మాట్లాడవలసి ఉంది. వాళ్ళ అంగీకారంతోనే ఈ పని జరుగుతుంది అన్నాడు ద్రోణ. ద్రోణలోని మానవత్వంతో కూడిన ఆ చర్యని అభినందిస్తున్నట్లు మళ్లీ చప్పట్లు మారుమోగాయి. సంవేదకి ద్రోణ పాదాలని తాకాలని ఉంది. ఆ భావన కన్నా మించిన ఇంకో భావన ఏదైనా ఉన్నా బావుండనిపిస్తోంది. అది కూడా సరిపోదేమో అనిపిస్తుంది. ఉబుకుతున్న కన్నీరు ఆనంద బాష్పాలై చెంపల్ని తడుపుతూ ఉంటే పక్కనున్న ఆముక్త సంవేద తలని తన భుజానికి అదుముకుంది. అదంతా చూస్తున్న శృతిక వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసి ఒక్కతే లేచి ఇంటికెళ్ళిపోయింది. శృతిక ఫోన్ చేయటం, వెళ్ళిపోవటం వేదిక మీద కూర్చుని ఉన్న ద్రోణ చూస్తున్నాడు. ఆమె అలా ఎందుకు వెళ్ళిపోయిందో అతనికి అర్థం కాలేదు. చైత్రిక ద్రోణ మీద నుండి తన చూపులను తిప్పుకోలేకపోతోంది. ఆశ్చర్య ఆనందంలో నుంచి తేరుకోలేకపోతుంది. తన కళ్ల ముందే ద్రోణ ఉన్నత శిఖరాలను అందుకోవటం చూసి గర్వంగా ఫీల్ అవుతోంది. సభ ముగిసింది. కారులో కూర్చున్నాక, నిశిత వచ్చి ఉంటే బాగుండేది అన్నాడు ద్రోణ నిశిత రానందుకు వెలితిగా ఫీల్ అవుతూ. రావాలని చాలా ఉత్సాహం చూపింది సార్. ఒంట్లో బాగుండలేదు. మీరు సభలో ప్రకటించిన విషయం తెలిస్తే సంబరపడిపోతుంది. మీరు దానికి ఇంత మంచి దారి చూపుతారని అది కలలో కూడా ఊహించి ఉండదు అంది సంవేద. అదెవ్వరూ ఊహించరు. కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి ఊహలకి అందకుండా అంది చైత్రిక. ఏది ఏమైనా నేను కూడా ఓ గొప్ప అభ్యుదయ కవిత రాసి ద్రోణ చేత బొమ్మ గీయించుకోవాలి. ఈ రాత్రికే కవిత రాయటం మొదలు పెడతాను అంది ఆముక్త. కవితలకి గీసిన బొమ్మలకి కూడా అవార్డులు ఇస్తారా సార్ అంది సంవేద సందేహంగా ద్రోణ వైపు చూస్తూ. ఆముక్త రాయబోయే కవిత మీద నాకు చాలా నమ్మకం ఉంది. అది తప్పకుండా అవార్డు స్థాయిలోనే ఉంటుంది అన్నాడు ద్రోణ. ఆ మాటలకి ఆముక్త కన్నా సంవేదే ఎక్కువగా సంతోషించింది. గుండెల నిండా సంతోషం, మనసు నిండా ఆనందం ఆ కారులో ఉన్న వాళ్ళందరూ సొంతమైంది. ద్రోణ తల్లిదండ్రులు తమ కారులో తమ ఇంటికి వెళ్లారు. మీరు ముగ్గురు నాతో పాటు మా ఇంటికి రండి. ఈ సంతోష సమయంలో మా శృతిక మీకు మంచి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత మా డ్రైవర్ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అన్నాడు ద్రోణ. సరే వస్తాం అన్నారు ముగ్గురు ఒకేసారి. ద్రోణ ఇల్లు రాగానే నలుగురు దిగి ఒకరి వెంట ఒకరు లోపలికి నడిచారు. లోపలికి వెళ్ళాక హాల్లోకి అడుగుపెట్టగానే అక్కడ శృతికను చూసి ఊహించని దృశ్యాన్ని చూసినట్లు ద్రోణ మనసు మండుతున్న పెట్రోల్ బావిలా అయింది. శృతికను సడన్గా కుర్చీలోంచి లేపి చంప చెళ్ళుమనిపించాడు. ఆ దెబ్బకి కొండ విరిగి మీద పడ్డట్లు ఊపిరి ఆగిపోతున్న దానిలా నిలబడింది శృతిక. వెంటనే తేరుకుని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూసింది. నన్నెందుకు కొట్టారు అంది. ఆముక్త, చైత్రిక, సంవేద నిశ్చేష్టులై నిలబడ్డారు. శృతిక బావ అనిమేష్ చంద్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. నన్నెందుకు ఇలా కొట్టారు? అందరిలో నన్ను అవమానించాలనా అంది బుసలు కొడుతూ శృతిక. నిన్ను నలుగురి ముందే కొట్టి అవమానించాను. నువ్వు నన్ను అనేక మంది ఆహుతుల సమక్షంలో అవమానించావు. సభలో నేను మాట్లాడుతూ ఉండగా నా భార్య సభా మర్యాదల్ని అతిక్రమించి మధ్యలో లేచి వెళ్ళిపోతే నాకెంత తలవంపో నీకు తెలుసా? భర్తంటే లెక్కుందా నీకు అన్నాడు ద్రోణ. భర్తంటే లెక్కలేంది నాకా?
మీ చుట్టూ తిరిగే వీళ్ళ ముగ్గురికా అంది వాళ్ళ ముగ్గురి వైపు వేలు తిప్పి చూపిస్తూ శృతిక. ద్రోణ ముగ్గురి వైపు ఓసారి చూసి తిరిగి శృతిక వైపు చూశాడు. ఆముక్తకి ఆర్ట్ అంటే ఇష్టం. ఆమె రైటర్. నాకు అవార్డు రావటం ఎంతో ఆనందించి ఆమె భర్త ఆమెను ఆడిటోరియం దగ్గర వదిలి వెళ్ళాడు. ఆయనకి నేనంటే గౌరవం. చైత్రిక నా బెస్ట్ ఫ్రెండ్. నా అభివృద్ధిని తన కళ్ళతో చూసుకోవాలని ఇంట్లో పర్మిషన్ తీసుకునే వచ్చింది. ఇకపోతే సంవేద. ఆమె నాకు ఏమీ కాదు. వాళ్ల చెల్లి బొమ్మ ఏ స్థాయిలో 10 మందిలోకి వెళ్ళిందో స్వయంగా చూసుకోవాలన్న సంతోషంతో వాళ్ళ మామగారు పంపగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళను సేఫ్టీగా ఎవరి ఇళ్ల దగ్గర వాళ్లను వదిలే బాధ్యత నాది. ఇకపోతే అవార్డుకి వచ్చిన డబ్బుతో నిశిత జీవితాన్ని కాపాడడం కోసం ఎందుకు వాడాను అంటే ఒక ఆర్టిస్ట్గా ఆ పని నాకెంతో సంతృప్తినిచ్చింది కాబట్టి. మరి నువ్వు నా పర్మిషన్ తీసుకోకుండా మధ్యలో లేచి ఎందుకొచ్చావు అన్నాడు చాలా వివరంగా. నీ జవాబు నాకు వెంటనే తెలియాలి అన్నట్లు కోపంగా చూశాడు. నాకు ఆ సభలో కూర్చోవాలనిపించలేదు. ఇరిటేషన్ అనిపించింది. వచ్చేశాను. తప్పేంటి? ఇదేమైనా చెంప పొగలగొట్టేంత నేరమా అంది చెంపను తడుముకుంటూ. అంతవరకైతే అవసరం లేకపోవచ్చు. కానీ నువ్వు మీ బావతో రహస్యంగా గడపాలని ఎవరూ లేని టైంలో అతనికి కాల్ చేసి రప్పించుకున్నావు. అది నేరం కాదా? మమ్మల్ని అక్కడే వదిలేసి నీ ప్రైవసీ నువ్వు చూసుకున్నావు. ఇది అబద్ధమా? అందుకే కొట్టాను అన్నాడు గంభీర స్వరంతో స్థిరంగా. వినలేనట్లు చెవులు మూసుకుంది శృతిక. ఇంతవరకు చూసిన ద్రోణ వేరు, ఇప్పుడు చూస్తున్న ద్రోణ వేరు అన్నట్లుగా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఆముక్త, చైత్రిక, శృతిక. అనుమేష్ చంద్ర నోట మాట పడిపోయినట్లు కళ్ళప్పకించి చూస్తున్నాడు. అతను మా బావ, మా అక్క భర్త. ఏం మాట్లాడుతున్నారు? మీకు అసలు కొంచెమైనా అంటూ సందేహంగా చూసింది. నాకన్నీ పనిచేస్తున్నాయి, అర్థాలు కూడా తెలుస్తున్నాయి. ఏమన్నావు ఇప్పుడు? అతను మీ అక్క భర్తనా? ఏ మగవాడైనా ఒక ఆడదానికి భర్తే అవుతాడు. అంత మాత్రాన పనికిరాడా? అసలేంటి నీ ఉద్దేశం అన్నాడు సూటిగా. 2 చేతులు జోడించి దండం పెడుతూ, నన్ను అలాంటి భావంతో ఊహించి చూడకండి, నాకు అసహ్యంగా ఉంది అంది శృతిక. ఆమె నరనరం మెలిపెడుతున్నాయి ఆ మాటలు వినలేక. నేను ఊహిస్తున్నానా? పచ్చి నిజాన్ని పట్టుకుని ఊహ అంటావా? ఎవరూ లేని టైంలో మీ ఇద్దరూ ఇలా పక్కపక్కన కూర్చుని టీవీ చూస్తుంటే మిగతా కార్యక్రమాలు ఊహించుకోక ప్రాక్టికల్గా చూడలేంగా అన్నాడు అసహ్యంగా చూస్తూ. భూమి చీలి ఉన్నపళంగా కూరుకుపోతే బాగుండనిపిస్తోంది శృతికకు. ఇక ఆగు ద్రోణ, ఆవేశపడకు. అసలేం జరిగిందో నేను కనుక్కుంటాను. శృతిక అలాంటిది కాదు అంటూ ముందుకొచ్చింది చైత్రిక, తన స్నేహితురాలి బాధను చూడలేక. ఎలాంటిదో ఒకప్పుడైతే నమ్మేవాణ్ణి, ఇప్పుడు నమ్మను చైత్రిక. ఒక పుస్తకం పైభాగంలో ఉండే అట్టను చూసి లోపల ఎంతో బాగుండవచ్చని కొన్నట్లు శృతికను కట్టుకున్నాను. లోపల ఉన్న కాగితాలు, ప్రింట్ అయిన విషయాలు పనికిమాలినవని పుస్తకం తెరిచి లోపలికి వెళ్ళాకనే తెలిసింది అన్నాడు. శృతిక చురకత్తిలా చూస్తూ, అలాంటి పుస్తకాన్ని కాదు నేను. ఈ చైత్రిక నాకు బుద్ధి లేక మిమ్మల్ని టెస్ట్ చేయమంటే మీకు దగ్గరైంది. ఋత్విక్ను మోసం చేసింది. దీని మీద నేను పెద్ద లెటర్ కూడా రాశాను. అయినా అతనేం పట్టించుకోలేదు. నేను ఏ తప్పు చేయకుండా మీరింత రాద్ధాంతం చేస్తున్నారు అంది శృతిక. శృతిక మాటలు చైత్రిక చెంప చెళ్ళు మనిపించాయి. ఎర్రబడ్డ కళ్ళతో శృతిక వైపు చూస్తూ, ఆ లెటర్ నాకు ఋత్విక్ పోస్టు చేసి, నీ ఫ్రెండ్ ఎంత పనికిమాలిందో చూడు, అలాంటి మనిషికి హెల్ప్ చేయాలనా నా దగ్గర పర్మిషన్ తీసుకుని ద్రోణను టెస్ట్ చేయాలనుకున్నావు? ఇంకెప్పుడు ఇలాంటి వాళ్లను స్నేహితులుగా చెప్పుకోకు అన్నాడు శృతిక. కానీ ద్రోణలోని సంస్కారం చూసి ఆయనతో స్నేహం చేస్తున్నాను. ఋత్విక్ కూడా ద్రోణకి ఫ్రెండ్ అయ్యాడు. మా ఆలోచనలు, అనుబంధాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. నీలాగా మొగుడికో కాల్ రాగానే పుట్టింటికెళ్ళి వాళ్లను ఏడిపించేంత తక్కువ స్థాయిలో ఉండవు అంది చైత్రిక. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను అన్నట్లుగా అందరి వైపు చూసింది. అయితే ఇప్పుడు మీరేమంటున్నారు? మా బావతో నేను తప్పు చేస్తున్నాననా అంది శృతిక ఉడుక్కుంటూ, ఊపిరి పీల్చడం కూడా అవసరం లేనంత వేగంగా. తప్పొప్పులు దైవ నిర్ణయాలు. మేము నీలాగా ఆలోచించాం, నీలా అవమానించాం, నీలా అనుమానించాం అంది చైత్రిక ఉప్పెనలాంటి ఆగ్రహంతో. నేనిక్కడో క్షణం కూడా ఉండను. మీరందరూ ఒక్కటయ్యారు అంటూ శృతిక బయటికి పరిగెత్తబోతూ ఉంటే అనుమేష్ చంద్ర ఆమెను గట్టిగా పట్టి ఆపుతూ, ఎక్కడికెళ్తావు? ఈ తొందరపాటే నిన్నీ స్థితికి తీసుకొచ్చింది. ఎదుటి వాళ్లను ఎందుకంత వ్యక్తిత్వం లేనివారిలా ఆలోచిస్తావు? అసలు ద్రోణని టెస్ట్ చేయమనటం తప్పు కాదా? ఋత్విక్కి అలా లెటర్ రాయటం తప్పు కాదా?
ద్రోణని తిరిగిబోతుగా ఊహించుకోవటం తప్పు కాదా? స్నేహాన్ని స్నేహంలా చూడకపోవటాన్ని ఏమనాలి అన్నాడు ఆవేశంగా. బావా, నువ్వు కూడా వాళ్ళ వైపే మాట్లాడుతున్నావా అంది నీరసంగా చూస్తూ. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? నేనిక్కడికి రావటమే పెద్ద తప్పనిపిస్తుంది. ఆరోగ్యంగా ఆలోచించలేని నీలాంటి మనిషికి భావనని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నువ్వు వాళ్లను ఏ స్థాయిలోకి జారి ఆలోచించి అవమానించావో నిన్ను కూడా వాళ్ళు అదే స్థాయిలో ఆలోచిస్తున్నారు. నేను నీ భావను కాబట్టి నీ తండ్రి స్థానంలో ఉండి నీకో మాట చెప్తాను అంటూ ఆగాడు. ఏమిటి అన్నట్లు చూసింది శృతిక. మిగతా వాళ్ళు కూడా ఉద్విగ్నంగా చూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే అది తిరిగి మన ముఖం మీదనే పడుతుంది. ఇదెంతవరకు నిజమో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది అన్నాడు అనిమేష్ చంద్ర. వెంటనే ఆముక్త కాస్త ముందుకొచ్చి, చూడండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శృతికను కూడా మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే కళాకారులను ఎవరైనా దేవుళ్లలా భావిస్తారు, దగ్గరవ్వాలని చూస్తారు. ఆ మధ్యన ఒక సాహిత్య సభలో ఒక కవితో నాకు పరిచయం అయింది. ఒక కవయిత్రిగా కవులతో పరిచయాలు మంచిదే అన్న ఆలోచనలో ఉన్న నాకు అదో మంచి అవకాశం అనుకున్నాను. ఆ కవిగారిది మారుమూల పల్లెటూరు. ఆయన దగ్గర ఓ సెల్ ఫోన్ ఉంది. చుట్టూ పుస్తకాలు, పేపర్లు ఉంటాయి. ఆయన భార్య నడవలేదుట. కారణాలు నాకు తెలియవు. నాతో రోజూ ఫోన్లో మాట్లాడేవాడు. రోజుకు 2 సార్లు, 3 సార్లు, ఆ తర్వాత లెక్కలేనన్ని సార్లు. సాహిత్య కబుర్లు కావవి. నాకు అలర్జీ అనిపించి పక్కకి తప్పుకున్నాను. ఆ తర్వాత ఆయన తాగినప్పుడు కొందరు సాహిత్యకారులతో నా మీద చెడుగా ప్రచారం చేయటం మొదలుపెట్టాడట. ఈ విషయం మా కవయిత్రుల ద్వారా తెలిసి బాధపడ్డాను. వాళ్ళేమన్నారంటే, నువ్వు కొత్తదానివి కాబట్టి ఆయన్ని త్వరగా నమ్మావు. మేము కూడా నీలాగే ఆయన ఫోన్ కాల్స్ని, చెడు ప్రవర్తనని గ్రహించి ప్రతిఘటించాం. అందుకే మనమంటే ఆయనకి చిన్న చూపు. ఆయన మనకి తెలుసని చెప్పుకోవడమే మనకి అవమానం. ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు. కొత్తగా రాసేవాళ్లకి ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే దొంగస్వాములకి ఆ కవి ఏమాత్రం తీసిపోడు అన్నారు. ఒక్కరు కాదు, ఇలా 5-6 మంది కవయిత్రులు చెప్పారు. దీన్ని బట్టి తెలుసుకునేది ఏమీ లేదు అని కాకుండా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఒక్కరి వల్ల మిగతా అందరి కవుల మీద నమ్మకం పోతుంది, దగ్గర కాలేము. వాళ్లలో ఉండే తెలివితేటల్ని, విజ్ఞానాన్ని ఆస్వాదించలేం, నలుగురికి పంచలేం. ఇదిగో ఇలాంటి వాళ్లను చూసినా విన్నా మన శృతిక లాంటి వాళ్ళు తమ భర్తలు ఎంత మంచివాళ్లైనా అనుమానిస్తారు, అవమానిస్తారు. మంచి అయినా చెడైనా, అనుమానమైనా అవమానమైనా ఎక్కడో పుట్టదు, మనలో నుంచే పుడుతుంది. అది మన సృష్టే. దాన్ని మనమే జీర్ణించుకోవాలి. ఉలిక్కి పడకూడదు, పారిపోకూడదు. దొంగస్వాములు ఊరంతా ఉండరు కదా. ఎక్కడో ఓ చోట మాత్రమే తళుక్కున మెరిసి చివరికి మసిపెంకులా అనిపిస్తారు. నేను చెప్పిన కవి కూడా అలాంటివాడే. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది, కొందరు కవులు, కళాకారులు చేసుకునేంత ఆత్మవంచన ఎవరూ చేసుకోరని. వాళ్ళ భాషలో ఉన్నంత భావుకత్వం వాళ్ళ మనసులో ఉండదని. కాగితాలపైన పిట్ట కూసింది, చెట్టు వంగింది, మబ్బు కరిగింది, ఆమె నవ్వింది అని రాసినట్లు వాళ్ళ స్వభావాలు ఉండవని. కానీ ఎవరికైనా 2 జీవితాలుంటాయి. ఒకటి భౌతికం, ఇంకోటి అభౌతికం. ఇవి 2 ఉన్నతంగా ఉన్నప్పుడే చుట్టూ ఉన్న పరిసరాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి అంది. ద్రోణ వైపు చూడలేక, వస్తున్న ఏడుపును ఆపుకోలేక తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద బోర్లా పడిపోయింది శృతిక. వెంటనే శృతిక దగ్గరికి చైత్రిక వెళ్ళబోయింది. అసలే ఆవేశపరురాలైన శృతిక ఏమవుతుందోనని. మీరు వెళ్ళకండి, మేఘం కురిసి కురిసి అలసిపోతే ఆకాశం తేట తెల్లగా మారుతుంది, అలాగే వదిలేయండి కొద్దిసేపు అన్నాడు అనిమేష్ చంద్ర వెంటనే ద్రోణ వైపు తిరిగి. ద్రోణ, ఈవేళ సిటీలో నీ ప్రోగ్రాం ఉందని నాకు తెలియదు. నేను కవరేజ్ ఏరియాలో లేకపోవటం వల్ల మీ ఫోన్ కాల్స్ నాకు రాలేదు. లేకుంటే డైరెక్ట్గా ఆడిటోరియం దగ్గరికే వచ్చేవాణ్ణి. నేను వచ్చింది కూడా ఇప్పుడే. నేను లోపలికి అడుగు పెడుతూ మీ కారు రావటం కూడా చూశాను అన్నారు. నేను ఇప్పుడే వచ్చానన్న అర్థం వచ్చేలా. ద్రోణ మాట్లాడలేదు. కాలుష్యం మరో కాలుష్యానికి దారితీస్తూ ఊర్లను, నదులను, సముద్రాలను చెత్తకుండీలుగా చేస్తే నేల, నీరు, గాలి, భూగర్భ జలాలు ఎలా కలుషితమవుతాయో. మనసులో అనుమానపు కాలుష్యం చేరితే జీవితం చెత్త చెత్తగా, రోతరోతగా తయారవుతుంది. కానీ ద్రోణ, నువ్వు ఒక విషయాన్ని గమనించు. మనిషి జీవితం శూన్యానికి మధ్యలో ఉండే ఒకటి లాంటిది. కోపం, బాధ, అసూయ, అనుమానం ఇలాంటివన్నీ ఎడమ పక్క ఉండే సున్నాలు. ఒకటికి ఎడమ పక్క ఎన్ని సున్నాలున్నా వాటికి విలువ లేదు కదా. అలాగే అనుకుని శృతికను క్షమించు.
గతంలో ఆమె చేసిన తప్పుల్ని కళ్ళ ముందుకు తెచ్చుకోకు అంటూ ఒక క్షణం ఆగాడు అనిమేష్ చంద్ర. అనిమేష్ చంద్రను పక్కకు తీసుకువెళ్ళి హగ్ చేసుకున్నాడు ద్రోణ. సారీ అన్నయ్య, ఆమెలో మార్పు రావాలనే నేను ఇలా బిహేవ్ చేశాను, అంతేకాని అన్నాడు ద్రోణ. ఏదైనా మన మంచికే జరిగిందనుకుందాం ద్రోణ అంటూ భుజం తట్టి వెళ్ళిపోయాడు అనిమేష్ చంద్ర. ఆముక్త, సంవేద, చైత్రిక ద్రోణ కారులో ఎవరి ఇళ్లకి వాళ్ళు వెళ్లారు. ద్రోణ తన గదిలో అటు ఇటూ తిరుగుతున్నాడు. శృతిక అలాగే పడుకుని ఉంది. ద్రోణ సెల్కి సంవేద నుండి కాల్ వచ్చింది. ఫోన్లో సంవేద గొంతు వినిపించగానే సెల్ని చెవి దగ్గర అలాగే పట్టుకుని హాల్లోకి వెళ్ళి అటు ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నాడు ద్రోణ. మీకు నిశిత ఏదో చెప్పుకోవాలనుకుంటోంది సార్, ముందు దానితో మాట్లాడండి, తర్వాత నాతో మాట్లాడుదురు అంది సంవేద మొబైల్ని చెల్లి చేతికిస్తూ. అలాగే అంటూ హలో నిశిత, బావున్నావా అన్నాడు. వెంటనే ద్రోణ ఎంతో ఆత్మీయంగా బావున్నాను సార్, నేను ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను అంది హృదయపూర్వకంగా. కృతజ్ఞతతో కూడిన తడితో ఆమె గొంతు జీరబోతోంది. ఇందులో రుణం ఏముంది నిశిత, నీ జీవితం బావుండాలి. నేను నీకు ఇవ్వబోయే నీడ నీకు హాయిగా అనిపించాలి, అదే నేను ఆశించేది అన్నాడు. తప్పకుండా ఉంటుంది సార్, నాకు ఆ నమ్మకం ఉంది. ఇన్ని రోజులు నీ నీడన దాగను నేను అని అర్ధరాత్రు లేచి కూర్చుని బోరున ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. బహుశా నా ఆక్రందన దేవుడికి వినిపించి మీ ద్వారా నాకు ఈ నీడను చూపిస్తున్నట్లుంది. ఇది నాలాంటి వాళ్ళకి అరుదైన అద్భుతమైన నీడ అంది. ఆ మాటలు ఆమె హృదయంలో నుంచి తన్నుకొస్తున్నాయి. కదిలిపోయాడు ద్రోణ. జీవితంలో తను చేసిన పనుల్లో ఎక్కువ తృప్తినిచ్చిన మంచి పని ఇదేనేమో అనుకున్నాడు. సార్, నన్ను పడగ నీడలో నుంచి తప్పించిపోతున్నందుకు మరోసారి నా కృతజ్ఞతలు. ఫోను అక్కకిస్తున్నాను, మాట్లాడండి సార్ అని ఎంతో అభిమానంగా గౌరవంగా చెప్పి వెంటనే మొబైల్ని సంవేద చేతికిచ్చి పక్కకెళ్ళింది నిశిత. హలో సార్ అంది సంవేద. చెప్పు సంవేద అన్నాడు ద్రోణ. అతనంత దగ్గర వ్యక్తిలా చెప్పు అనటం బాగుంది సంవేదకి. మా అందరి ముందు మీ మిస్సెస్ని మీరు అలా కొట్టడం ఏదోగా ఉంది సార్. మీరసలు భార్యని కొడతారన్న విషయాన్నే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే మీరు నా మనసులో చాలా ఎత్తున ఉన్నారు. నా దృష్టిలో మీరు అందరిలాంటి వారు కారు కూడా అంది సంవేద. నీ అభిమానానికి థ్యాంక్స్ సంవేద, కానీ నేనొక కళాకారుణ్ణి. అలౌకిక స్థితిలోకి వెళ్ళి ప్రేరణ పొందుతూ దాన్ని ఒక కళారూపంలోకి ప్రజెంట్ చేయాలంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆ టైంలో ఏ సమస్య వచ్చినా తలడిల్లిపోతాను, నా ఏకాగ్రత దెబ్బతింటుంది. అలాంటి నన్ను ఇన్ని రోజులు నేను ఊహించని రీతిలో ఇబ్బంది పెట్టింది. అది చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నా సమస్య నీకు తేలిగ్గా అనిపించవచ్చు, అలాగే నిన్ను బాధ పెట్టే సమస్య నాకు అలాగే అనిపించవచ్చు. అందుకే చెప్పడం వృధా అన్నాడు ద్రోణ. సంవేద మాట్లాడలేదు. అతను మాట్లాడితే వినాలన్నట్లు అంటోంది ఆసక్తిగా. అతనికి కూడా చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మానసికమైన తోడు భగవంతుడిస్తేనే దొరుకుతుంది. బహుశా ఇది ఆయనకు సరైనది అనిపించి సంవేదను ఇలా దగ్గర చేసి ఉంటాడు. ఇలాంటి బంధాలు ఇచ్చే స్ఫూర్తితో ఎంతో సంక్లిష్ట స్థితిని అధిగమించవచ్చు అని మనసులో అనుకుంటూ, జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఇంత బీభత్సం చేశాడేంటి అనిపిస్తోంది కదూ. నిజమే సంవేద, గృహహింస మంచిది కాదు. చాలా చోట్ల అది విజృంభించి మానవ హక్కుల రెక్కల్ని సైతం కత్తిరిస్తుంది. కానీ ఒక సెలబ్రిటీగా శృతికతో బాగా విసిగిపోయి దీనికి ఇదే సరైన పరిష్కారం అన్నట్లు కొట్టాను. కొట్టకూడదు అనుకుంటూనే కొట్టాను. నాకు కూడా సందర్భం గిల్టీగానే ఉంది అన్నాడు ద్రోణ. ప్రశాంతంగా వింటోంది సంవేద. నేను కొట్టడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంది. చైత్రిక శృతిక బెస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయిని ఎవరూ ఉపయోగించుకోని విధంగా ఉపయోగించుకోవాలనుకుంది. చివరికి ఆ అమ్మాయి ఉడ్బీకి ఓ లెటర్ రాసి చైత్రికను క్యారెక్టర్ లేని వ్యక్తిని చేసింది. ఇది తప్పు కాదా? ఇకపోతే ఇప్పుడు నువ్వన్నావు, ఫ్యూచర్లో నా బొమ్మల్ని చూసి ఫోన్ చేస్తావు, చూడాలనిపించి ఇంటికొస్తావు. తను భరించలేదు. ఎందుకంటే అనుమానం. నాకు నువ్వు, చైత్రిక, ఆముక్త అందరూ కావాలి. మీరు నా అభిమానులు. మిమ్మల్ని దూరం చేసుకోలేను. ఎవరికైనా జీవిత భాగస్వామి అవసరమే. ఆమెకు చాలా విలువ కూడా ఇవ్వాలి. అలా అని భార్య జీవితం కాదు, భార్య సొసైటీ కాదు. ఒక సెలబ్రిటీగా నాకు అందరూ కావాలి. ఎవరో ఒకరు ఏదో ఒక థాట్లో నాకు అవసరం అవుతూ ఉంటారు.
ఒక్కోసారి భార్యతో చెప్పుకోలేనివి ఇతరులతో పంచుకోవాల్సి వస్తుంది. అలా అని భార్యని ప్రేమించినట్టు, విలువ ఇవ్వనట్టు కాదు. శృతిక నన్ను అర్థం చేసుకోలేకపోయింది. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు అలా చేశాను. నేను కొట్టడం తప్పంటావా? కొట్టకుండా కూడా చెప్పొచ్చంటావా? చెప్పడంతో పరిష్కారం అయ్యేదేనా నా సమస్య? చెప్పు అన్నాడు. చెప్పడానికి తన దగ్గర ఏమీ లేదన్నట్లుగా ఒక క్షణం ఆగింది సంవేద. మరిప్పుడు ఆమెను ఓదార్చగలరా? అలాగే ఉంచారా అని మాత్రం అంది వెంటనే. నవ్వి అదే చూస్తున్నా, ఏ టైప్లో ఓదార్చాలా అని ఆలోచిస్తున్నా. మరి నేనుండనా? బాయ్ సంవేద అన్నాడు ద్రోణ. ఆమె కూడా బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది. ఆముక్త నిద్ర మధ్యలో లేచి కూర్చుని కవిత రాయటం మొదలుపెట్టింది. ఏదో రాయాలని, దానికో రూపం రావాలని ఊపిరి బిగబట్టి ఆలోచిస్తుంది. కళాకారులు మొండివాళ్లంటారు. తాము రాయబోయేది ఎంత కష్టమైనా తెగించి శ్రమిస్తారంటారు. అలాగే ఆముక్త కూడా తన మనసు లోతుల్ని తాకుతూ ఆలోచిస్తుంది. కవిత రాయటం అంటే ఏవో తోచిన 4 వాక్యాలను రాసుకుంటూ పోవటం కాదు. కళ్ల ముందు జరిగే నేరాలను, ఘోరాలను, అవమానాలను, అన్యాయాలను ఎదిరించేలా, అలా ఎదిరించి నిలబడేలా ఉండాలి అనుకుంది ఆముక్త. ప్రస్తుతం బతుకులో బాధల బస్తాలను మోసే ఎద్దుల బండిలా అనిపిస్తున్న తన భర్తే తనకి ఇన్స్పిరేషన్ అనుకుంది. గుండె బరువును ఆపుకోలేకపోతుంది. ఇన్ని పుస్తకాలను చదివితే వస్తుంది ఇంత ప్రేరణ. నా అనుభవమే నన్ను నడిపించే ఉత్తమ గురువు అన్న చందంగా ఆమె కలం కాగితంపై నెమ్మదిగా పోరాడుతోంది. మనసుతో రాయటం అలవాటైన కలంలా ఊహల రథాన్ని నేల మీదకి దింపి దాని నుండి ప్రజ్వలించే ఆలోచనల విత్తనాలను చల్లుకుంటూ వెళ్తోంది. ఎక్కుపెట్టిన బాణం నేరుగా వచ్చి నిర్దాక్షిణ్యంగా గుచ్చుకున్నట్లు గుండె లోతుల్లో నుంచి చీల్చుకెళ్లి మనసు పొరల్ని ఛేదించుకుని అతి సున్నితమైనదేదో తునాతునకలైనట్లు ఎదలోతుల్లో ఎక్కడో నిర్దయగా నిప్పుల తుంపర కురుస్తున్న భావన. ఒకవైపు ప్రపంచ భారాన్ని మోసే అట్లాస్లా మనిషి, ఇంకోవైపు తీరిగ్గా విశ్రమించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న స్పృహ. ఒకవైపు మానసిక ఒత్తిడి, ఇంకోవైపు శారీరక ఇబ్బంది, ఏదో అస్పష్టమైన నిస్పృహ నిండిన నడక. బాధల బావుల ఓటల్లో నుంచి బాధ్యతల మొసళ్ళు మనసును మౌనంగా చుట్టుముట్టినట్లు దారుణమైన హింస. అందుకే అనిపిస్తుంది జీవితం పాలరాతిపై నడక కాదుగా అని. యాసిడ్ దాడులుంటాయి, సునామీలుంటాయి, స్వైన్ ఫ్లూలుంటాయి, అర్ధాంతర చావులు, కష్టాలు, కన్నీళ్లు. అన్నిటినీ మించి గుప్పెడంత గుండెలో సముద్రమంత దుఃఖాన్ని సమ్మెట దెబ్బలా భరిస్తూ నిట్టూర్పుల జ్వాలలు. ఏది దారబోస్తే తీరుతుంది? నిరంతరం తడుస్తున్న కళ్లలోని నిర్వేదం. ఆత్మవిశ్వాసాన్ని చేతులుగా మార్చుకుని మట్టిని పిసికితేనా? కల్తీ నవ్వుల్ని కౌగిలించుకుని మనసుని నలిపితేనా? దీని మూలాలను వెతుక్కోవడం కోసం దేన్ని పొందాలి, దేన్ని పోగొట్టుకోవాలి అని వచన కవితను రాయటం పూర్తి చేసింది ఆముక్త. రేపే వెళ్ళి ద్రోణకి ఇవ్వాలి, తప్పకుండా బొమ్మ వేస్తాడు అనుకుని 1కి 2 సార్లు ఆ కవితను మళ్లీ చదువుకుంది. బావుంది అనుకుంటూ భర్త పక్కన పడుకుని హాయిగా నిద్రపోయింది. రోజులు శరవేగంగా కదులుతున్నాయి. ఆ రోజు నిండు పౌర్ణమి. వెన్నెల వళ్ళు విరుచుకుని ఊర్లని, అడవుల్ని తడుపుతోంది. ద్రోణ ఎప్పటిలాగే డాబా మీదకెళ్ళి తన స్టాండ్ బోర్డు ముందు నిలబడి బొమ్మ గీస్తున్నాడు. ఆ నిశ్శబ్దం, ఆ వాతావరణం, ఆ వెన్నెల అతనికి గొప్ప స్ఫూర్తి. ఓ మూర్తిని సృష్టించడానికి అతను పడే ఆరాటాన్ని అర్థం చేసుకున్నట్లు ఓ ఒంటరి నక్షత్రం నేల మీదకి అద్భుతంగా జారి కళ్లను మిరుమిట్లు గొలుపుతూ ఉంటే అతనికి సంవేద చేసిన ఫోన్ కాల్ గుర్తొచ్చింది. నిశితను కారుణ్య సేవా సంస్థలో జాయిన్ చేసొచ్చానని, తనతో అత్తగారు మావగారు వచ్చారని, శ్యామ్ వద్దన్ మొదట్లో వద్దన్నా మావగారు కోప్పట్టంతో మెత్తబడ్డారని, ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉన్నానని, ఆ సంతోషానికి మీరే కారణం అని గద్గద స్వరంతో చెప్పింది. ప్రేమంటే అవతల వ్యక్తి మన దగ్గర లేనప్పుడు కూడా గుర్తు చేసుకోవటం, ఆ వ్యక్తి ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలని సంతృప్తి చెందటం, సంతోషంగా ఉన్నారని తెలిస్తే మరింత ఆనందపడటం. అదే స్థితిలో ఉన్నాడు ద్రోణ. తర్వాత చైత్రిక చేసిన కాల్ గుర్తొచ్చింది. ఋత్విక్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందని, లండన్ నుండి రాగానే పెళ్లి చేసుకోబోతున్నామని, తను రాసిన ఎగ్జామ్స్ అన్నీ 80% మార్క్స్తో పాస్ అయ్యానని అన్నీ శుభవార్తలే చెప్పింది. వెంటనే ఆముక్త చేసిన కాల్ గుర్తొచ్చి మెల్లగా నవ్వుకున్నాడు. నేను రాసిన అభ్యుదయ కవిత నచ్చిందా ద్రోణ? నచ్చితే బొమ్మ ఎప్పుడు వేస్తున్నావు? వేశాక దాన్ని ఎప్పుడు పోటీకి పంపుతావు అని. ఆముక్తకి అన్నీ తొందరే. కానీ ఆముక్త రాసిన కవిత చాలా బాగుంది, తప్పకుండా బొమ్మ వేయాలి అని మనసులో అనుకుంటూ ఉండగా ఒక్కో మెట్టు మెల్లగా ఎక్కి చీర కట్టుకున్న మోడల్లా పాల గ్లాస్ చేత పట్టుకుని ద్రోణ దగ్గరికి వచ్చింది శృతిక. అతనికి వెనగ్గా నిలబడి అతను వేస్తున్న బొమ్మలోకి ఆసక్తిగా చూసింది.
యాండి అంటూ ఎప్పుడూ పిలవనంత ప్రేమగా ఆర్తిగా సంబరంగా పిలిచింది. ఆ పిలుపు ఎక్కడో తాకి శతతంత్రుల్ని మీటినట్లయి అంతవరకు ఉన్న శూన్యాతి శూన్య స్థితిలో భావరహితంగా నిర్ణయిస్తున్న హృదయం తన దుఃఖాన్ని కడిగేసుకుంది. తేలిగ్గా శ్వాసించి కుంచె పక్కన పెట్టి వెనుతిరిగి భార్య వైపు చూశాడు. పాల గ్లాస్ అందివ్వబోయింది. అతను ఆ గ్లాసు అందుకోకుండా ముందుగా ఆమె చేతిలో ఉన్న కాగితాన్ని తీసుకుని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది ఆముక్త కవిత కదూ, నీ దగ్గర ఎందుకుంది అన్నాడు అర్థం కాక కనుబొమ్మలు కాస్త ముడిచి. సాయంత్రం మీరు దీని మీద పేపర్ వెయిట్ పెట్టకపోవడంతో చెత్తలో పడిపోయింది. నేను చూసి చదివాను, నాకు చాలా నచ్చింది. బొమ్మల కోసం మీ దగ్గరికి వచ్చిన కవితలన్నిటికన్నా ఈ కవిత బాగుంది. ముందుగా ఈ కవితకే బొమ్మ వేయండి అంది శృతిక. మౌనంగా చూశాడు ద్రోణ. మీరెందుకలా చూస్తున్నారో నాకు తెలుసు. ఇప్పుడు నేను మారాను అంటే ఎవ్వరూ నమ్మటం లేదు. మీరు మాత్రం నమ్ముతారా? కానీ నమ్మాలి. మా బావగారు అన్నట్లు ఆకాశం మీద ఉమ్మేయకూడదు. ఇన్ని రోజులు నేను చేసింది అదే. నేను అలా చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మీరు నన్ను ఇన్ని రోజులు ఎలా అవాయిడ్ చేశారో నాకు తెలుసు. అదంతా గుర్తొస్తేనే భయంగా ఉంది. అలాంటి జీవితం నాకొద్దు. ఆముక్త, సంవేద, చైత్రిక ఎంత మంచివాళ్ళు. నేను వాళ్ళని అర్థం చేసుకోకుండా నన్ను నేను అసహ్యంగా మార్చుకున్నాను. మానసిక వికలాంగురాలిలా మారాను. ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో బావగారు చెప్పాక అక్క నన్ను తిట్టలేదు. తిడితే బావుండునని కోరుకున్నాను. కానీ మనుషులందరూ మంచివాళ్లే శృతిక. పరిస్థితులను అర్థం చేసుకోలేక, వాళ్ళను వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేక కొందరు చెడ్డవాళ్ళగా అనిపిస్తారు నీలాగా. నువ్వు పుట్టుకతో చెడ్డదానివి కాదు. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉన్నావు. ఇప్పుడు కూడా నీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండు. నీకు ఏది సంతోషంగా అనిపిస్తే అలాగే చెయ్యి. నీ సంతోషమేగా నీకు ముఖ్యం. నీ వల్ల ద్రోణ ఎంత నష్టపోవాలో అంతా నష్టపోయాడు. ఇక పోయేది కూడా ఏమీ లేదు. అయినా ఇక ముందు అతను జాగ్రత్తగానే ఉంటాడు. నువ్వు ఆ ఊర్లో కొద్ది రోజులు, ఈ ఊర్లో కొద్ది రోజులు, నీకు ఓపిక ఉన్నన్ని రోజులు తిరుగుతూ గడుపు. నీ వెనకాల ఎవరిన్ని అనుకుంటే నీకెందుకు? నీకేమైనా వినిపిస్తాయా? నీ దృష్టిలో నువ్వు మాత్రమే చాలా పర్ఫెక్ట్ కదా. అందుకే నీ ప్రవర్తన నీకంత కంఫర్ట్గా ఉంది. అలాగే ఉండు అంది. అక్క మాటలు నన్ను గుచ్చిన చోట గుచ్చకుండా గుచ్చాయి. అక్క మాటల్లో వ్యంగ్యాన్ని, ఎగతాళిని తట్టుకోలేకపోయాను. ఇక ముందు నేను కూడా బాగుండాలి అనుకున్నాను. బాగుంటాను. నమ్మట్లేదా అంది శృతిక. జీవితంలో ఎప్పుడూ చూడనంత ఆశ్చర్య ఆనందంతో భార్య వైపు చూశాడు ద్రోణ. పక్కనే ఉన్న స్టాండ్ ఉయ్యాల మీద కూర్చున్నాడు. చిరుదరహాసాన్ని పెదవుల మీదకి తెచ్చుకున్నాడు. వైట్ నైట్ డ్రెస్లో అతను చంద్రోదయాన్ని తలపింపచేస్తున్నాడు. భర్తను అలా చూస్తూ ఉంటే దుఃఖం వచ్చేలా ఆత్మీయత కలుగుతోంది. విడిచి ఉండలేనేమో అన్నంత బాధ కలుగుతోంది. పాల గ్లాస్ని టీపాయ్ మీద పెట్టి మెల్లగా వెళ్ళి భర్త ముందు మోకాళ్ల మీద కూర్చుంది శృతిక. అతని కాళ్ల చుట్టూ చేయి వేసి ఆర్ద్రత నిండిన మనసుతో అతని మీద తల ఆనించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంది. ఆమె చాలా ఉద్విగ్నంగా, ఉల్లాసంగా ఉన్నట్లు, ఆమె అంతరాంతరాలలో ఇంతకన్నా ఇంకేమీ వద్దు అన్న భావన ఉన్నట్లు అర్థమవుతోంది. నెమ్మదిగా తలెత్తి భర్త కళ్ళలోకి చూసింది. అతను కూడా ఆమెనే చూస్తున్నాడు. యాండి, ఇప్పుడు మీరు వేస్తున్న బొమ్మలో నా పోలికలే ఉన్నాయి కదండి. అంటే నేను మీ మనసులో పరిపూర్ణంగా ఉన్నట్లేగా. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అంటూ తడి నిండిన కళ్ళతో ఆర్తిగా అతని గుండెల మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది. ఆమె తలని మురుతూ చేయి చాపి పాల గ్లాస్ అందుకున్నాడు ద్రోణ. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.